తను వచ్చేసరికి పెద్ద మూవీలో రామ్ చరణ్ కి బాడీ డబుల్ కింద చేశాడు అనమాట. నాకు ఒకటి చెప్పారనమాట. ఏం చెప్పారంటే, నువ్వు ఒకసారి సెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత నేను నువ్వే రామ్ చరణ్, ఇంకా ఆయన ఈ రోజు రాలేదు, నువ్వే రామ్ చరణ్, నువ్వే ఫీల్ అవ్వంటే ఇంకా నాకేంటంటే ఇప్పుడు సోషల్ స్ట్రిక్ట్ గా ఉంటారా బుచ్చిబాబు గారు? నార్మల్ గా చాలా వినయంగా కనబడతారు. లేదండి, చాలా థాట్ ఒకసారి పెట్టిన తర్వాత పిన్డ్రాప్ ఉండాలి, పిన్డ్రాప్ సైలెంట్ ఉండాలి. ఎవరైనా సరే కాల్ చేసినా ఏం చేస్తారు, ఇంకా మనం ఎలా మాట్లాడుకుంటాం అలాగే మాట్లాడుకుంటారు, అలాగే మాట్లాడతారు, చాలా ఫ్రాంక్ గా చాలా గట్టిగా తిడతారు. ట్రైలర్ అంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ పల్లెటూరు అమ్మాయి అంత స్టైలిష్ గా అంత ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టు ఉంది అని చెప్పేసి చాలా వరకు టాక్ వచ్చింది. సినిమా అంతా అలా నడుస్తుంటదా, క్యారెక్టర్ మారుతుంటదా, లేకపోతే ఆ క్యారెక్టరే అంతా? యాక్చువల్లీ క్యారెక్టర్ ఏంటంటే ఊర్లో డబ్బు ఉండాలి అనమాట. ఇయర్ షార్ట్ అవుతుంది. ఎదురుగా నాకు మున్నాబాయ్ అంటే అందరికి మున్నాబాయ్ అంటే తెలుస్తుంది. దివ్యాంద్ గారు బౌలింగ్, రామ్ చరణ్ గారు బ్యాటింగ్ అన్నమాట. రామ్ చరణ్ గారి ప్లేస్ లో నేను ఉన్నాను. అది ట్రైలర్ లో ఏమన్నా ఆ కాస్ట్యూమ్? అది ఇప్పుడు మన రామ్ చరణ్ గారు బ్యాట్ పట్టుకొని ఇలా నేల కొట్టి షార్ట్ కొడతారు. ఓకే, స్టార్టింగ్ షార్ట్. పాప ఫోటో రివీల్ చేయలేదు క్లింకర్ గారిది. అయితే ఆ పాపను తీసుకుని చర్చకు వచ్చారు. సో మీరు అప్పటికి పాప బయటికి రివీల్ అవ్వలేదు కదా. సో ఫస్ట్ టైం పాపను చూసిన ఎవరంటే నేను చెప్పొచ్చు అనమాట. పెట్టుకున్నారా ఎప్పుడన్నా? లేదు, ఆయన ఎందుకంటే అతను వీక్ మెమరీ, నేమ్స్ అయితే గుర్తున్నా నేను చాలా. మనం ఊహించుకుంటాం ఈ ఆర్టిస్ట్ అని పిలిచేసరికి నాకు ఒక 10,000 20,000 అని ఇస్తారు, సో పర్ డేకి అని చెప్పి మనం ఊహించుకుని వెళ్తాం. అక్కడికి వెళ్ళేసరికి మనం ఊహించుకున్న దాంట్లో 10% కూడా ఉండదు. మీరు ఒక 10% తీసుకోండి, నాకు 90% ఇవ్వండి అని చెప్తానంటే, లేదు నాకు 90 నీకు 10 అన్నారు అన్నమాట. హాయ్, హలో, వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ పాడ్కాస్ట్లో పెద్ద మూవీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎంట్రీ చేస్తున్నమాట. అసలు రామ్ చరణ్కి తినికి ఏంటి సంబంధం, మూవీకి తినికి ఏంటి సంబంధం మీకు చాలా వరకు తెలియదు. మనతో ఉన్న వ్యక్తి ప్రశాంత్ అనమాట. తను వచ్చేసరికి పెద్ద మూవీలో రామ్ చరణ్కి బాడీ డబుల్ కింద చేశాడనమాట. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేశారన్నమాట దీంట్లో. సో చాలా విషయాలు తెలుసుకోవడం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ప్రశాంత్. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. సో చాలామందికి తెలియదు, అంటే రామ్ చరణ్ గారికి ఇలాగా బాడీ డబుల్ కింద చేసావని కానీ మూవీస్ సంబంధించి వెళ్ళావని కానీ ఎవరికి తెలియదు. అసలు ఎలా జర్నీ స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి మూవీస్ అంటే చాలా ఇష్టం అండి. అంటే నాది బేసిక్గా నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, కానీ నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఈ మూవీస్ జర్నీ స్టార్ట్ చేద్దామని నాకు ఎప్పుడు చిన్నప్పుడు ఒక 5th క్లాస్ 6th క్లాస్ నుంచి నా మైండ్లో పడిపోయింది ఎక్కడో. నాకు ఇలా ఎక్కడైనా పెద్దయినా యాక్టర్ అవ్వాలి అని చెప్పి అనుకునేవాడిని నేను. సో యాక్టర్ అవ్వాలంటే అంత ఈజీ కాదని సంగతి నాకు ఎదుగుతూ వచ్చిన తర్వాత అర్థమైంది అనమాట. సో నేను ఇది మూవీకి ఆడిషన్ ద్వారానే వెళ్ళానండి. ఫస్ట్ పెద్ద మూవీస్ స్టార్ట్ అయినప్పుడు ఆయన బుచ్చిబాబు గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, చిన్న సెల్ఫీ వీడియో చేశారు. మనకి పెద్దకి యాక్టర్స్ కావాలి, ఒక కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అంటే బిలో 25, 26, 27, బిలో 30 కావాలి అని చెప్పేసి, ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరైనా ఆడిషన్కి రావచ్చు అని చెప్పి స్టార్ట్ చేశారు అనమాట. సో ఆ వీడియో నాకు ఫార్వర్డ్ మెసేజ్ ద్వారా ఇప్పుడు రీల్స్ వస్తాయి కదా, ఇన్స్టా రీల్స్ అలా. సో నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ అందరికి ఉన్న వాళ్ళకి నాకు సినిమా ఇంట్రెస్ట్ అని చెప్పేసి తెలిసే వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళ రీల్ నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది అనమాట. సో ఓకే అని చెప్పి ట్రై చేద్దాం అని చెప్పి, అప్పటికి నేను వెబ్ సిరీస్ అని లేదా చిన్న షార్ట్ ఫిల్మ్స్ అని చేస్తూనే ఉన్నాను. ఇది ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం అని చెప్పి నేను మన వైజాగ్లో ఆడిషన్స్ జరిగాయి. వైజాగ్లో, హైదరాబాద్లో అండ్ శ్రీకాకుళంలో జరిగాయి ఆడిషన్స్, విజయనగరంలో కూడా జరిగాయి. సో జరిగినప్పుడు నేను విశాఖపట్నంలో అయినప్పుడు మనకి శ్రీకన్య థియేటర్ పక్కన జరిగింది అనమాట. అప్పుడు నేను అక్కడ ఆడిషన్కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు అందరితో పాటు దగ్గర మన వైజాగ్ నుంచి ఒక దగ్గర ఒక 1,000 మెంబర్స్. ఓన్లీ వైజాగ్ 1,000 మెంబర్స్. మన లైన్ మీకు ఐరియా ఐడియా ఉంది కదా, శ్రీకన్య థియేటర్ దగ్గర నుంచి బయట రోడ్డు మీదకి ఉంది లైన్. అంత పెద్ద లైన్ ఉంది. అంతమంది కుర్రాళ్ళు కూడా ఈ సినిమా కోసం అని చెప్పి, అంటే రామ్ చరణ్ సినిమా అంటే అందరికీ ఇష్టమే. సో పెద్ద సినిమా కదా, అందరికీ ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు నేను కూడా అలానే లైన్లో నుంచి ఫస్ట్ ట్రై చేశాను. కాకపోతే
మనకి ఆల్రెడీ కొంచెం వైజాగ్లోని కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నారు కాబట్టి ఇంకొంచెం స్పెషల్గా ట్రీట్ చేసి ఇలా డైరెక్ట్గా లోపల తీసుకెళ్లారు. ఓకే. తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట, ఆడిషన్ ఇచ్చాను. ఓకే. ఆడిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే జనరల్గా ఓకే అమ్మా ఆడిషన్ బాగానే ఉంది అని చెప్పేసి వాళ్ళు ఓకే చేశారు. తర్వాత ఫొటోస్ తీసుకున్నారు 2-3. ఫొటోస్ జనరల్గా ఏంటంటే సైడ్ ప్రొఫైల్ ఒకటి. అప్పుడు కూడా సేమ్ హెయిర్ స్టైల్, అప్పుడు తక్కువ హెయిర్ స్టైల్? యాక్చువల్లీ నాకు ఈ హెయిర్ స్టైల్ కోసం ఏంటంటే చెప్పాలంటే జనరల్గా నాకు రామ్ చరణ్ గారు అంటే నాకు 10th క్లాస్ నా చిరుత సినిమా నుంచి నాకు ఇష్టం అనమాట. నేను బేసిక్ గా మెగా ఫ్యామిలీ ఫాలో అవుతుంటాను. చిరంజీవి గారు అంటే అందరికి ఇష్టం కాబట్టి సో అలా నేను ఫాలో అవుతుంటాను. రామ్ చరణ్ గారు ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అప్పుడు 9th క్లాస్ చదువుతున్నా. రామ్ చరణ్ గారు ఫస్ట్ సినిమా అయినప్పుడు నాకు చిరంజీవి గారు డాన్స్ ఇష్టం కాబట్టి రామ్ చరణ్ గారిని ఫాలో అవ్వడం, అప్పటి నుంచి హెయిర్ స్టైల్స్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ నాకు అలవాటు అనమాట. అంటే జనరల్ గా నేను అడాప్ట్ చేసుకున్నాను. అయితే హెయిర్ స్టైల్ అప్పటి నుంచి నాకు రామ్ చరణ్ గారు ఏ సినిమాకి ఏ హెయిర్ స్టైల్ చేస్తే ఆ సినిమాకి హెయిర్ స్టైల్ నేను చేసుకొని నన్ను నేను చూసుకోవడం నాకు ఇష్టం అనమాట. అప్పుడు అంటే RRR అయింది, దానికి తగ్గట్టు హెయిర్ స్టైల్ ఉండేది. అప్పుడు ట్రిపుల్ ఆర్ అయ్యింది, కానీ కాకపోతే ట్రిపుల్ ఆర్ అయ్యి కొంచెం టైం పట్టింది కదా. అప్పుడు నేను ఏంటంటే జనరల్ గా నాకు సినిమాలు అంటే ఇష్టం కాబట్టి హెయిర్ పెంచుకుంటే మనం కట్ చేసుకోవచ్చు, కానీ కట్ చేసుకుందని కావాలని పెంచలేము. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను కాబట్టి కొంచెం నేను నాకున్న ప్లస్ పాయింట్ నేను మెయింటెనెన్స్ అవనియండి, కొంచెం బాడీ లాంగ్వేజ్ అవనియండి, బియర్డ్ కానీ హెయిర్ కానీ కంటిన్యూగా ఉంచుకుంటూ ఉంటాను అనమాట. అవసరమైతే క్యారెక్టర్ తగ్గట్టు కట్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ పెంచలేం కదా. సో దానికోసం నేను ఫస్ట్ నుంచి పెంచుతుంటాను. లక్కీగా ఏంటంటే ఈ పెద్ద మూవీకి నాకు ఈ బియర్డ్ ఈ హెయిర్ అనేది మ్యాచ్ అయింది. ఆ ఆడిషన్ టైంకి కూడా ఇంతకన్నా కొంచెం తక్కువ ఉండేది హెయిర్. అప్పుడు సేమ్ బియర్డ్ అది వెళ్తే వాళ్ళు ఏంటంటే అప్పుడు నార్మల్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి తీసుకున్నారు. తీసుకోవడం కూడా ఎవరు చేశారు అక్కడ ఆడిషన్స్? అవి కూడా జనరల్ గా ఆడిషన్స్ ఏంటంటే మనకి కో డైరెక్టర్ ద్వారా కానీ మనకి అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా కానీ అవుతుంది అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర మనకు ఒక పెద్ద సినిమా అనేసరికి ఈజీగా ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఈ మన 24 డిపార్ట్మెంట్స్ సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ ఉంటారు. అక్కడ ఏం చేయమన్నారు? అక్కడ ఆడిట్ వచ్చిన తర్వాత ఏమైనా డైలాగ్ చెప్పమన్నారా, లేకపోతే ఓన్గా ఏమైనా చేయమన్నారా? జనరల్ గా మనకి ఏదైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు మనకు ఏమొచ్చో చూపించాలన్నమాట. అంటే మనకి ఇచ్చింది మహా అయితే ఒక 5 minutes ఇస్తారు. ఈ 5 minutes లో మన టాలెంట్ అనేది చూపించాలి మనం. నేనేంటంటే మనకి ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ముందుగా జనరల్గా ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి ఎలాగా క్వాలిఫికేషన్కి వెళ్తామో ఆడిషన్ కూడా మనం ఏదైనా సినిమాకి సంబంధించినప్పుడు ఆ సినిమాకి సంబంధించిన టాపిక్ ఒకటి ప్రిపేర్ అయ్యి, లైక్ పెద్ద అనేసరికి కుర్రాడు అడిగారు కాబట్టి అప్పుడు మూవీ అనౌన్స్ చేశారా? మూవీ నేమ్ అనౌన్స్ చేశారా? చేయలేదు. కానీ ఏంటంటే వాళ్ళు అడిగారు మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం దగ్గర జరిగిన కథ అనమాట. సో దానివల్ల మనకి శ్రీకాకుళం లాంగ్వేజ్ కావాలని అడిగారు. సో శ్రీకాకుళం లాంగ్వేజ్కి సంబంధించి ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను నేను. వెళ్తే వాళ్ళ డైలాగ్ విని ఓకే అని చెప్పేసి, అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డైలాగ్ డెలివరీ కరెక్ట్గా చెప్తున్నారా లేదా, స్లాంగ్ యూజ్ చేస్తున్నారా లేదా, బొబ్బిలి విజయనగరం అటుపక్క స్లాంగ్ వస్తుందా లేదా అనేది వాళ్ళు చూస్తారు. సో వాళ్ళు చూసి ఓకే అని చెప్పి జస్ట్ అప్పుడు కూడా ఓకే అని చెప్పేసి వెంటనే సెలెక్ట్ చేయలేదు. అక్కడ అయిన తర్వాత వస్తారని చూసాను. అది ఎప్పుడు జరిగింది? మనకి 2024లో జరిగింది. అది 2024లో జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ సర్లే వస్తుంది కానీ నేను 1 month 2 months అవుతుంది వెయిట్ చేస్తున్నాను. నేను సడన్గా ఒకరోజు మళ్ళీ కాల్ వచ్చి హైదరాబాద్ రండి ఒకసారి మళ్ళీ ఆడిషన్ ఉందని చెప్పి అన్నారు అన్నమాట. సరే అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి నేను ఊహించుకున్నాను అనమాట. ఓకే మన సినిమా నుంచి కాల్ వచ్చింది కదా, వెళ్ళండి కొంచెం ట్రీట్మెంట్ బాగుంటుంది అది ఇదని ఊహించుకున్నాను. వెళ్ళిన తర్వాత ఏమో వాళ్ళు వెంటనే వెయిట్ చేయించారు. జనరల్గా వెయిట్ చేయించారు. వెయిట్ చేయించిన తర్వాత కొద్దిసేపు ఉండి ఎందుకు వచ్చాను అడిగారు. నాకు మీరే పిలిచారని అంటే ఎవరు పిలిచారు, ఏమైనా పిల్లలేదు కదా అన్నారు. లేదండి పిలిచారని చెప్పి అంటే ఎవరు పిలిచారండి అని చెప్పానంటే నా పేరు తెలియదు, కాల్ చేసినారు. సరే నాకు నా ఫోన్ వచ్చిన కాల్ నుంచి కాల్ చేస్తే ఆ నెంబర్ కాల్ చేస్తే ఆయన వచ్చారు. అప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. నేనే పిలిచాను రమ్మని చెప్పానంటే అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ సేమ్ డైలాగ్ మళ్ళీ సేమ్ లాంగ్వేజ్ వేస్తే మళ్ళీ బాడీ లాంగ్వేజ్ చెక్ చేసి మళ్ళీ తీసుకున్నారు. అయింది. అప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ జరిగింది. వైజాగ్ ఏం జరిగిందా మళ్ళీ హైదరాబాద్ జరిగింది. సరే కాల్ చేస్తాను వెళ్ళిపోండి అని. సరే నేను దీనికోసం అని చెప్పి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి రెడీ అయిపోయి అన్ని చేసుకొని నేనే
జనరల్గా ఎవరికాలు చేసుకోవాలి అంటే వెళ్ళిన తర్వాత అంతే దానికోసం వెళ్ళాను నేను. ఓకే. వెళ్ళి వచ్చేసాను, అయిపోయింది. మళ్ళీ 2 months అయింది, మళ్ళీ కాల్ వచ్చింది. ఓకే. మళ్ళీ కాల్ వచ్చి ఒకసారి రండి అని చెప్పేసి మళ్ళీ పిలిచారు. అప్పుడు ఈసారి ఏంటంటే ఫైనల్ చేస్తారు మీకు పేమెంట్ అది అని చెప్పి పిలిచారు అనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అయింది. మళ్ళీ ఎవరు పిలిచారు ఏం చేశారు మళ్ళీ అదే మళ్ళీ చెప్పాను ఇలా పిలిచారని అంటే సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చారు. మనకు ఒక అగ్రిమెంట్ రాయించుకున్నారు. జనరల్గా ఏంటంటే ఆర్టిస్ట్ అనేసరికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది సినిమా. ఆ అగ్రిమెంట్ రాయించుకొని వాళ్ళతో రాసి ఉంటుంది, జస్ట్ మనం సైన్ చేసి ఆ టర్మ్స్ ఉంటే మూవీ గురించి మాట్లాడకూడదు, ఫొటోస్ తీయకూడదు అలానే అంటే బేసిక్ ఉంటాయి అనమాట. 6-7 ఉంటాయి. మొబైల్ యూస్ చేయకూడదు, నెక్స్ట్ సినిమా స్టోరీ ఎక్కడ కూడా మనం చేసింది రివీల్ చేయకూడదు, నెక్స్ట్ ఎక్కడ కూడా మన బాండ్ అనేది బ్రేక్ చేయకూడదు. బాండ్ బ్రేక్ చేస్తే మనకి యాజ్ పర్ లా మనకి పనిష్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటాయి అన్నమాట. దానికి సైన్ చేసి దాని మీద మనకున్న పేమెంట్ కూడా మనకి ఎంత ఇస్తున్నారు అనేది దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట. ఆ పేమెంట్కి తగ్గట్టు ఒకవేళ వాళ్ళ పేమెంట్ ఇవ్వకపోయినా మనం కూడా తీసుకెళ్ళి దాన్ని కేసు వేసి చేయొచ్చు అనమాట. అంటే పేమెంట్ నాకు రాలేదు వెళ్ళాలని చెప్పి. సో సైన్ చేసి ఆ రోజు కొంచెం సైన్ అయిపోద్ది, ఇంకా ఓకే అనుకొని అన్నాను. కానీ వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే మనం ఊహించుకుంటాం ఈ ఆర్టిస్ట్ అని పిలిచేసరికి నాకు ఒక 10,000 20,000 అని ఇస్తారు, సో పర్ డేకి అని చెప్పి మనం ఊహించుకుని వెళ్తాం అన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి మనం ఊహించుకున్న దాంట్లో 10% కూడా ఉండదు. సో అప్పుడు నాకు సైన్ చేయాలా వద్దని చెప్పి కొంచెం నేను అంటే నాకేంటంటే నేను బేసిక్ ఇక్కడ జాబ్ సో ఇది వదిలేసి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ మేనేజ్ అండ్ నేను హైదరాబాద్ మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఈజీగా ట్రావెలింగ్కి రావడానికి మినిమం చూసుకున్నా సరే మనకి 2,000 to 3,000 అవుతుంది ఈజీగా. ప్లస్ స్టే కూడా వాళ్ళు ఇస్తారా? లేదు, స్టే అంటే మనం ఇంకా ఆర్టిస్ట్ అంత పెద్ద ఆర్టిస్ట్ అవ్వలేదు కాబట్టి స్టే అది మనకి వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఒకవేళ ప్రొవైడ్ చేసినా సరే ఒక 5-6 కలిపి ఒకే రూమ్ ఇవ్వడం అండ్ ఫుడ్ అది అంతా వాళ్ళే ప్రొవైడ్ చేయడం చేస్తారు. సో నేను వైజాగ్ నుంచి అక్కడికి ట్రావెలింగ్కి దీనికి అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని సైన్ చేద్దామండి అనుకున్న లోపు, కానీ ఏంటంటే ఒక పక్క తినేస్తుంటది లోపల పెద్ద సినిమా. నా లక్ ఏంటంటే అది కూడా రామ్ చరణ్ గారు నాకు చిన్నప్పుడు ఇష్టం కాబట్టి నాకు వెళ్ళడమే రామ్ చరణ్ గారి సినిమాకి వెళ్ళాలని చెప్పి సెలెక్ట్ అయ్యానని చెప్పి నాకు కొంచెం లోపల ఉందన్నమాట. సరే చూద్దామని చెప్పేసి నేను సెలక్షన్ స్టార్ట్ చేశాను అనమాట. సెలక్షన్ స్టార్ట్ చేస్తే అక్కడికి వైజాగ్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరు మహా అయితే ఒక 5 ఉంటారు. వైజాగ్, శ్రీకాకుళం, విజయవాడని కలిపి ఇంతమందిలో ఇక్కడ 1,000-2,000 వైజాగ్ లోనే 1,000. విజయనగరంలో ఎంతమంది ఉన్నారో, శ్రీకాకుళం ఎంతమంది ఉన్నారో ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళందరిలో ఒక 5-6 వచ్చారనమాట. వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ మన స్టోరీ రివీల్ చేయకూడదు, స్టోరీకి సంబంధించిన టీం కావాలి. క్రికెట్ ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్లో క్రికెట్ సిరీస్ ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ కుస్తీ ఉంటుంది. ఈ కుస్తీకి బాయ్స్ కావాలి అండ్ క్రికెట్ కూడా కావాలి. సో ఈ క్రికెట్ వచ్చేసరికి ఫస్ట్ అనుకున్నది వేరనమాట. అందులో సినిమాలో చూస్తే మీకు అర్థం అవుద్ది. మొత్తం అన్ని ఊర్లు కలిపి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. సో ఈ టీం అందరినీ తీసి చెయ్యాలి కాబట్టి అక్కడ కూడా మళ్ళీ కొంచెం రికమెండేషన్స్, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అన్ని కొంచెం అంటే మరీ ఎక్కువ కాదని ఉంటాయి, ఎందుకంటే చిన్నవి క్యారెక్టర్స్ కాబట్టి. దీంట్లో క్యారెక్టర్స్ కి డైలాగ్స్ అవి ఉంటాయి, ఓన్లీ స్క్రీన్ ప్రెజెన్స్ వెనకాల ఉండాలా? జనరల్గా ఇప్పుడు నేనైతే డైలాగ్స్ చెప్పాను అండ్ చిన్న అంటే రామ్ చరణ్ గారు ఉన్నప్పుడు కూడా డైలాగ్ పార్ట్ అనేది జరిగింది. కానీ అది సినిమాలో ఉండదా అనేది అదే డౌట్, ఎందుకంటే పెద్ద క్యారెక్టర్సే కట్ చేసేస్తారు మోస్ట్లీ. సో మీ క్యారెక్టర్స్ వచ్చేసరికి ఉంచుతారా లేదా అన్నది కొంచెం డౌట్. అంటే నేను బ్లైండ్ గా ఒకటేనండి, ఎందుకంటే రామ్ చరణ్ నాకు ఇష్టం కాబట్టి నేను ఆ సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. సో ఇంకా డైలాగ్ లేకపోయినా ఏదైనా సరే నేను వెళ్ళిపోవాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా నేను ఎంటర్ అయ్యాను. డైలాగ్ అది ఉంది కానీ చెప్పలేను, మరి నాకు కూడా తెలియదు, సినిమా చూస్తే నేనే చూసుకోవాలి. ఓకే. సో ట్రైలర్ లో ఏమన్నా కనిపించింది కానీ ఏమన్నా చూసాను, ట్రైలర్ లో కూడా నాతో పాటు చేసిన నా బ్యాచ్ కనిపించింది కానీ నేను కనిపించలేదు. ఓకే. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెలెక్ట్ చేసి రామ్ చరణ్ గారికి బాడీ డబుల్ కింద ఎలాగా కన్వర్ట్ చేశారు, ఎలాగ జరిగింది ఇది? యాక్చువల్లీ ఏం జరిగిందంటే జనరల్ గా నేను ఫస్ట్ ఆడిషన్ కి హైదరాబాద్ వెళ్ళని చెప్పాను కదా, వెళ్ళినప్పుడు నేను సైన్ చేస్తాను ఓకే అని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ పిలిచి ఈ క్రికెట్ టీమ్స్ డివైడ్ చేసినప్పుడు నన్ను కూడా వేరే ఒక ఎక్స్ టీంలో వేశారనమాట.
వేస్తే మళ్ళీ వాళ్ళు ఏం జరిగింది, వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు నాకు. మళ్ళీ ఒక 2 రోజులు అయిన తర్వాత నేను నాకు అదే మా వైఫ్ కలిసి నేను బయటకు వెళ్ళాం. హైదరాబాద్ కదా అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా. అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఓకే. సో అప్పుడు బయటకు వెళ్ళాం. బయటకు వెళ్తే సడన్ కాల్ వచ్చింది అనమాట. కాల్ వచ్చి మళ్ళీ ఒకసారి ఆఫీస్ రండి మీరు ఎలా అలా అని చెప్పానంటే, సరే మళ్ళీ ఆఫీస్ రమ్మన్నారు కదా. నాకు ఫస్ట్ టైం అంటే అంటే ఎలా ఉంటుందంటే నాకు చాలా మనం ట్రై చేసి దొరికినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం వేరేగా ఉంటుంది. అవును. అది ఎవరికైనా అంటే కష్టపడి మనం వెళ్ళి దక్కించుకున్నప్పుడు అది దగ్గర ఒక 8 months నేను దీనికోసమనే హైదరాబాద్ టు వైజాగ్ తిరిగాను అనమాట. సో మనకి వచ్చిన చిన్నదైనా సరే దక్కించుకున్నా అనేసరికి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్ లో నేను కూడా ఓకే అని చెప్పి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళడం జరిగింది. నాది పేమెంట్ కోసం వాటి కోసం మాట్లాడిపోయి అంతే అయిపోయింది. వాళ్ళకి ఎందుకో అనిపించి మళ్ళీ నన్ను పిలిచి ఒకసారి హైట్ వెయిట్ నా మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నారు అనమాట. నేను ఫీల్ అయింది ఏంటంటే, నాకు మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు, అన్ని చెక్ చేస్తున్నారంటే నాకు పెద్ద క్యారెక్టర్ ఇస్తారు అయితే. సో రామ్ చరణ్ పక్కనే ఉంటాను నేను సినిమా అంతానా అని ఫీల్ అయ్యాను నేను. అలా ఫీల్ అయ్యాను నేను. ఆ తర్వాత నాకు షూట్ లోకి వెళ్ళేంత వరకు తెలియదు రామ్ చరణ్ గారికి నన్ను ఇలా బాడీ డబుల్ అనుకుంటున్నారు అని. ఓకే. అంటే ఏం డిస్కస్ చేయలేదు? ఏం చేయలేదు, నాతో ఎవరు చేయలేదు. నీకు డౌట్ వచ్చి ఏం అడగలేదు? నన్ను అడగలేదు, నేను అడగలేదు, నాకు తెలియదు ఆ విషయం. ఆ రోజు నేను జనరల్ గా నా క్యారెక్టర్ డ్రెస్ వేసుకొని నేను షూట్ లోకి వెళ్ళిపోయి నా షార్ట్ అంటే కూర్చున్నాం మేము. సడన్ గా మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి రామ్ చరణ్ గారి కాస్ట్యూమ్ అది నాకు వేశారనమాట. అది ట్రైలర్ లో ఏమైనా ఉందా ఆ కాస్ట్యూమ్? అది ఇప్పుడు మన రామ్ చరణ్ గారు బ్యాట్ పట్టుకొని ఇలా నేలకు కొట్టి షార్ట్ కొడతారు. ఓకే, స్టార్టింగ్ షాట్. యాక్చువల్ ఆ సీన్ జరిగింది అనమాట. అది ఫస్ట్ నా మీద ప్రాక్టీస్ షార్ట్ మీద పెట్టారనమాట. అది పెట్టినప్పుడు అది చేశాను నేను. చేసిన తర్వాత మళ్ళీ అది తీసుకెళ్లి రామ్ చరణ్ గారికి చూపిస్తారు. జనరల్గా ఏంటంటే అంటే ఆ రామ్ చరణ్ పెద్ద హీరో కాబట్టి ఆయన ఇబ్బంది పడకూడదు కదా. సార్ ఈ సీన్ బాగోలేదు మళ్ళీ ఇంకో సీన్ చేద్దాం అని అంటే ఆయన చేస్తారు. కానీ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ విత్ ఇన్ టైం వేస్ట్. సో వాళ్ళు డైరెక్టర్ గారు ఏమనుకున్నారో వాళ్ళు కొన్నిసార్లు ఈ బాడీ డబుల్ మీద కానీ ఈ డూప్స్ మీద కానీ ట్రైల్ వేసి చూస్తారు అనమాట. ఓకే ఇది బాగుంది, ఇది షార్ట్ బాగా వచ్చింది అంటే అది హీరో గారి వరకు తీసుకెళ్ళి చూపిస్తారు. ఓకే. సో చూడడానికి ఆ షార్ట్ అయితే నిజం క్రికెట్ లో మనం ఆడలేం, కానీ డిఫరెంట్ గా ఉంది. అక్కడ ట్రోల్ కూడా అవ్వలేదు, హిట్ అయింది. స్టార్టింగ్ లో ఏమనిపించింది ఆ షార్ట్ ఎలా చేయమనేసరికి? అంటే అంటే నేను ఆల్రెడీ సినిమాలో ఉన్నాను కదా, నాకు ఆ స్టోరీ కొంచెం మైండ్ లో ఉంది. సో ఉండడం వల్ల ఏంటంటే నాకు ఈ షార్ట్ అనేది గల్లీ క్రికెట్ మనం ఆడుకుంటాం కదా జనరల్ గా, పక్క స్టైలిష్ గా ఉండాలి, ఇంకో పక్క కొడితే అన్ని సిక్సరా అన్నట్టు ఉండాలన్నమాట. రామ్ చరణ్ గారిని అందులో చూసినా సరే అలానే ఉంటుంది సేమ్. నేను దగ్గర నుంచి ఇలా చూసాను అనమాట రామ్ చరణ్ గారు. చూసినప్పుడు కూడా ఆరా అదంతా రామ్ చరణ్ గారు ఆ షార్ట్ కొట్టడం అదంతా అంటే ఆయన నాకు తెలిసినంత వరకు ఆ షార్ట్ ఆయన చేశారు కాబట్టి మనకు అంత ఫేక్ అనిపించలేదు. ఆ ఫీల్ అనేది ఆయన షార్ట్ లోకి రాగానే క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. సో నా నా బాడీ డబుల్ దానికి వచ్చేసరికి ఏంటంటే ఈ డ్రెస్ వేసి తీసుకెళ్లి నన్ను నిలబెట్టారు అక్కడ. నాకు ఫస్ట్ టైం అనమాట. అప్పుడే ఫస్ట్ ఇంటరాక్షన్. అదే ఫస్ట్ నాకు. అంటే అప్పటికి నా సీన్స్ అయ్యాయి చిన్నవి, కానీ రామ్ చరణ్ గారిది చేయించడం నాకు తెలియదు. నాకు డ్రెస్ చేయించారు, వెళ్ళి నడిచేయమన్నారు. నాకు ఒకటి చెప్పారు అనమాట. ఏం చెప్పారంటే, నువ్వు ఒకసారి సెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వే రామ్ చరణ్, ఇంకా ఆయన ఈరోజు రాలేదు, నువ్వే రామ్ చరణ్, నువ్వే ఫీల్ అవ్వంటే ఇంకా నాకేంటంటే 10th క్లాస్ నుంచి ఆ బాడీ లాంగ్వేజ్ అనేది లోపల ఉన్నది. అలాగా ఇంకా ఆ గ్రౌండ్ ఆ ట్రైలర్ లో చూస్తుంటారు మీరు, పెద్ద గ్రౌండ్ ఉంటది, మొత్తం పెద్ద అరుస్తారు అన్నమాట. ఆ పెద్ద ఆ అరుపులు కూడా నేను అరుస్తున్నప్పుడు ఆ రికార్డ్ చేసుకున్నారు అనమాట. చాలా మంది జనాలు ఏమనుకున్నారంటే దూరం నుంచి కదా, అంటే నేను క్రికెట్ గ్రౌండ్ చాలా పెద్ద ఉంటది కదా, దూరం నుంచి చూసి నేను నన్నే రామ్ చరణ్ అనుకొని కొంతమంది అరమంటే ఇంకెక్కువ ఉత్సాహంతో పెద్ద సౌండ్ అంటే మనకి రికార్డింగ్ తీసుకుంటారు కదా, ఆ రికార్డింగ్ కూడా అక్కడ తీసుకొని అప్పుడే తీసుకున్నారు అనమాట. తీసుకొని జరిగింది. నాకేంటంటే ఆ ఫస్ట్ టైం అనే ఫీలింగ్ లేకుండా నేను చేయగలిగాను, ఎందుకంటే నాకు రామ్ చరణ్ గారి ఇష్టం మీద ఫస్ట్ టైం చేస్తున్నానంటే ఇక్కడ అన్ని కెమెరాస్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇక్కడేమో డైరెక్టర్ గారు ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారా? బుచ్చిబాబు గారు నార్మల్ గా చాలా వినయంగా కనబడతారు. లేదండి, చాలా అతను షార్ట్ ఒకసారి పెట్టిన తర్వాత పిన్ డ్రాప్ ఉండాలి, పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి. ఎవరైనా సరే గోల్ చేసినా ఏం చేసినా సరే ఇంకా మనం ఎలా మాట్లాడుకుంటాం అలాగే మాట్లాడతారు. చాలా ఫ్రాంక్ గా చాలా గట్టిగా తిడతారు, చిన్న పెద్ద ఏముండదు.
కాకపోతే హీరో గారు సెట్ లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం నార్మల్ గా ఉంటారు. మన వీడియోస్ లో అలా చూస్తున్నామో అలాగే ఉంటారు ఆయన సైలెంట్ గా. హీరో గారు లేని రోజు మాత్రం ఆయన హీరో సెట్ లో. ఓకే, సో అతని ఇంప్రెషన్ ఎలా ఉండేది, డైరెక్టర్ ఇంప్రెషన్ నీ మీద ఎలాగ చేసేవో అని చెప్పి? అదే ఈ షార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆయన మరి అనుకున్నారో చూసారు, నాకు ఆ విషయం అయితే పూర్తిగా జీరో నాలెడ్జ్ అనమాట. ఆయన గమనించారేమో మేబీ మరి. అయితే నాకు 3 షార్ట్స్ 4 షార్ట్స్ చెప్పారనమాట. మీరు అడిగారు కదా ఇలాగా రామ్ చరణ్ కొట్టిన షార్ట్ను అది కాకుండా, అంటే జనరల్ గా రోజు నైట్ షూట్ అనమాట. అది చాలా ఎమోషనల్ డ్రామా జరిగే సీన్స్ అవి. సినిమాకి కూడా అవే కీ రోల్ అనమాట. అయితే ఆ ఈవినింగ్ 6 to నైట్ 2 o'clock వరకు సీన్స్ మొత్తం షూట్ అంతా. రోజు రామ్ చరణ్ గారు వారు వచ్చారు, క్యారీమ్యాన్ ఉన్నారు, నాకేమో డ్రెస్ చేయించి ముందు నా మీద ట్రయల్ షూట్ చేశారు. ట్రయల్ షూట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ టైం ఫీలింగ్ అది. నాకు ఫస్ట్ టైం నేనేంటంటే ఫస్ట్ చూడడం రామ్ చరణ్ గారు లేదు, రామ్ చరణ్ గారికి జరిగింది ఇంట్రాక్షన్ జరిగింది ముందు. నేను రామ్ చరణ్ గారు ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇంట్రాక్షన్ అనమాట. అప్పుడు మాట్లాడడం జరిగిందా? అప్పుడు జరిగింది. అప్పుడు అదే ఫస్ట్ రామ్ చరణ్ గారు నాకు చూడడం, నేను రామ్ చరణ్ గారు చూడడం. అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూసినట్టే బయట ఉన్నారా, ఇంకా వేరేగా ఉన్నారా? ఆ రోజు ఏంటంటే రామ్ చరణ్ గారు ఆ రోజు వస్తున్నారు, 2 రోజుల నుంచి మేము షూట్కి వెళ్తున్నాం. రామ్ చరణ్ గారు రాలేదు. సరే మేము ఉన్నప్పుడు రారేమో అనుకున్నాను నేను. నాకంటే ఫస్ట్ మాకు స్టోరీ కూడా అదేం తెలియదు కదా. సో ఆ రోజు సడన్ గా రామ్ చరణ్ గారు వస్తున్నారంటే ఓకే చూడొచ్చు అనుకున్నాను నేను. మమ్మల్ని అందరినీ లైన్ గా నిల్చోబెట్టారు అనమాట. అంటే మీకు షార్ట్ అవుతుంది, అప్పుడు షార్ట్ అవుతున్నప్పుడు హీరో గారు వచ్చారని చెప్పి షార్ట్ ఆపారు. మేము అందరం దగ్గరగా ఉన్నాం. రామ్ చరణ్ గారు డైరెక్ట్ గా ఒక 4-5 నాతో పక్కన ఉన్నారనమాట. ఆయన డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి ఇలా చేయించి బాగా చేశారు బ్రదర్, బాగా చేయండి అని చెప్పేసి అన్నారు అనమాట. నేను షాక్, నేనేంట్రా బాబు, నేనే అసలు ఫస్ట్ టైం ఆయన నాతో మాట్లాడడం ఏంటి, ఆయన వచ్చి ఇంకా 5-6 ఉన్నారు, ఈయన పక్కన నా దగ్గరకు వచ్చి ఇవ్వడం ఏంటి, సెకండ్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి 2 నిమిషాలు, అంటే సినిమాలో చూపిస్తారు కదా హీరోయిన్ చేయి టచ్ అయితే 2 నిమిషాలు అలా చూసుకుని తిరుగుతారు. నేను ఆ గ్రౌండ్ లో 2-3 నిమిషాలు అలాగా నాకు ఇష్టమైన హీరో పట్టుకున్నాను ఫీల్తో. అంటే ఆయన నా దగ్గరికి రాగానే నేను ఇంకా నా మైండ్ లో బోల్డ్ పరిగెట్టాను అనమాట. చాలా నా అంతా ఉన్నారా, హెయిర్ నా అలాగే ఉందా, బాడీ లాంగ్వేజ్ నా అలాగే ఉందా, ఇంటి ఇవన్నీ కంపేర్ చేసుకున్నాను నేను. అంటే మన జనరల్ గా ఎవరైనా అంటే ఆయన ఇష్టం ఉన్న వాళ్ళ మీద కంపేర్ చేసుకుంటారు. సో ఆయన కూడా వచ్చి నాతో మాట్లాడు, ఇంకా నాకు హై అయిపోయింది ఫీలింగ్. సో ఆ రోజు కాకపోతే ఏంటంటే మన ఫీలింగ్ ని మనం ఒక ఆర్టిస్ట్ కింద వెళ్ళాం కాబట్టి మనం ఎక్స్ప్రెస్ చేయలేము అండ్ ఎక్స్ప్రెస్ చేయకూడదు కూడా. అలా చేసినా మన అన్ప్రొఫెషనల్ గా ఉంటుంది కాబట్టి నేను కూడా నార్మల్ అయిపోయింది కొద్దిసేపు అయిపోయిన తర్వాత. ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ దగ్గర 23 days కంటిన్యూస్ గా రామ్ చరణ్ గారు రావడం, మాట్లాడడం, హాయ్ సార్ నేను చెప్తానంటే. ఆయన పెట్టుకున్నారా ఎప్పుడన్నా? లేదు, ఆయన ఎందుకంటే అతను వీక్ మెమరీ, నేమ్స్ అయితే గుర్తున్నా, నేను చాలా చూసాను. కాకపోతే ఆయన అంటే పేరు జనరల్గా నా పేరు ఇదని చెప్పేసి చెప్పాను కానీ ఆయన గుర్తుండదు జనరల్ గా గుర్తుంటారు కాబట్టి నేను ఆయన గుర్తుపెట్టుకోరు ఖచ్చితంగా. సో ఆయన ఏంటంటే రోజు వచ్చి విష్ చేయడం, కాకపోతే ఒక ఫెమిలియర్ ఫేస్ అనిపించింది అనమాట. ఎందుకని ఆ షార్ట్స్ లో కూడా ఏంటంటే రామ్ చరణ్ గారు క్రికెట్ ఆడుతుంటే ఇక్కడ నేను ఫీలింగ్ వేస్తారనమాట. సేమ్ డ్రెస్ ఇప్పుడు ఇద్దరు షార్ట్స్ అలా క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ ఉన్నప్పుడు నాది వేరే డ్రెస్ అంతా, క్యారెక్టర్ డ్రెస్ నాది. ఆయన లేనప్పుడు ఆయన డ్రెస్ చేయించి నాకు అది చెప్పాను కదా ఇందాక, ఈవినింగ్ నైట్ షూట్ అయినప్పుడు డైరెక్టర్ గారు షార్ట్స్ చెప్పారు నాకు, 3-4 షార్ట్స్ చెప్పారు. 3-4 షార్ట్స్ చెప్పి చేసా నువ్వు నచ్చినట్టు అని చెప్తాను అనమాట. ఎదురుగా నాకు ఏంటంటే రియల్ షార్ట్ అవుతుంది. ఎదురుగా నాకు మున్నాబాయ్, అంటే అందరికి మున్నాబాయ్ అంటే తెలుస్తుంది, జనరల్ గా ఆయన నేమ్ దివ్యాందు అనమాట. దివ్యాందు గారు బౌలింగ్, రామ్ చరణ్ గారు బ్యాటింగ్ అనమాట. రామ్ చరణ్ గారి ప్లేస్ లో నేను ఉన్నాను. నేను ఉంటే దివ్యాంద్ గారు ఏంటంటే నన్ను చూసారు ఫస్ట్. ఆయన లాంగ్ షాట్ లో అంటే మనకి ఎలా ఉంటుంది, క్రికెట్ గ్రౌండ్ లాగా ఉంటుంది, మొత్తం లైటింగ్స్ ఉంటాయి, పెద్దగా ఉంటుంది. ఇదంతా ఎక్కడ షూటింగ్? ఇది గ్రౌండ్ హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లోనే ఓపెన్ ప్లేస్ బూత్ బంగ్లా అని చెప్పి ఒక ఏరియా ఉంటది. మనకి చాలా షూట్స్ అక్కడే అవుతాయి అన్నమాట. మొత్తం మన ఒక విలేజ్ సెట్, మొత్తం రంగస్థలం అది కూడా అక్కడే ఆల్మోస్ట్ కొన్ని షూట్స్ అయ్యి అక్కడ విలేజ్ సెట్ వేసి ఒక గ్రౌండ్ లో రెడీ చేసి అక్కడ చేశారు. సో దివ్యాంది గారు బౌలింగ్ అనమాట. ఆయన బౌలింగ్ చేస్తూ ఒక 2-3 బాల్ వేశారు. నేను కూడా ఎటు పడితే ఎలా పడితే అలా ఆడేశాను. తర్వాత కోచ్ వచ్చారు, క్రికెట్ కోచ్ వచ్చారు. వచ్చి అలా కాదు ఇలాగా మనకి ఇలా రాశారు అని చెప్తే ఫైట్ మాస్టర్ వచ్చి అప్పుడు చెప్పారు, ఆఫ్ సైడ్ ఒకటి, స్ట్రైట్ ఒకటి, లెగ్ సైడ్ ఒకటి కొట్టు అని చెప్తానంట.
అప్పుడు నేను ఇంకా రామ్ చరణ్ నాలో ఇంకా వచ్చేసారనమాట. వచ్చేసి ఇంక నేను రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ తోని ఆఫ్ సైడ్ ఫ్రంట్ లెగ్ సైడ్ బాల్స్ కొట్టినట్టు యాక్ట్ చేశాను. యాక్ట్ చేసిన తర్వాత అది యాక్ట్ చేయడమే కాకుండా నాకు చెప్పింది ఎంత, నాకు వచ్చిన ఛాన్స్ ఫస్ట్ టైం కదా, నేను చేసింది ఎంత అనమాట. ఎందుకు జరిగిందంటే డైరెక్టర్ గారు కూడా చెక్ చేసుకుంటున్నారు, అంటే హీరోకి ఆ ప్లేస్ లో ఎంతవరకు వెళ్ళొచ్చు, అంటే ఎంతవరకు యాక్ట్ చేయొచ్చు హీరో అయినా సరే అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నారు ఏమో మేబీ. సో నేను ఏం చేసినా ఏం అనలేదు అనమాట. నాకు కూడా ఏంటంటే మనకి ఇష్టం కాబట్టి సింగిల్ టేక్ లోనే వాళ్ళు చెప్పింది కూడా నేను చేయగలిగాను. చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి రామ్ చరణ్ గారు చూడాలి, బ్యాట్ చూపించి దివ్యాంగ్ గారికి ఇలా చూపించాలి. ఫ్రంట్ షాట్ అయినా ఓన్లీ బ్యాక్ షాట్స్ తీస్తున్నారా అంటే వాళ్ళు అది ఏం జరిగిందంటే ఫస్ట్ లాంగ్ షాట్ నుంచి కెమెరా మెయిన్ కెమెరా, ఇది కాకుండా పైన డాలీ, ఇది కాకుండా మళ్ళీ పైన డ్రోన్, ఈ 3 పెట్టారు నాకు. సో ఈ 3 పెట్టి వాళ్ళు జనరల్ గా ఏంటంటే లాంగ్ షాట్స్ తీసుకుంటారు కాబట్టి మేబీ డ్రోన్ షాట్స్ గానీ అనుకుంటున్నాను నేను. డ్రోన్ షాట్ నుంచి తీసుకోవచ్చు, అందులో కూడా ఇంత కనబడుతుంటాం మనం చిన్న చిన్నవి. అయితే ఇప్పుడు నేను ఏంటంటే రామ్ చరణ్ గారిలోకి వెళ్ళి నేను దివ్యాంగ్ దగ్గరికి వెళ్ళి ఇలాగ బ్యాట్ చూపించడం, ఇలా యాటిట్యూడ్కి ఇలా 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 గెస్టర్స్ ఇవ్వడం, నీ బాల్ చూసి అక్కడ ఎలా ఉందని చెప్పేసి అలా చెప్పడం, అలా చేశాను అనమాట. చేశాను, అంతే ధైర్యం చేశాను, అంతే అయిపోయింది. కట్ చెప్పారు. దివ్యాంగ్ దగ్గరికి వెళ్ళి సార్ సారీ సార్ ఇఫ్ ఐమ్ డూయింగ్ ఎనీ ఎక్స్ట్రాస్ ప్లీజ్ డోంట్ మైండ్ సార్ అని చెప్పాను అనమాట. అంటే నో బ్రదర్ యూ డూయింగ్ వెరీ వెల్ అని చెప్పేసి ఆయన కూడా బాగానే చెప్పారు. సో ఆ రోజుతో అయిపోయింది. ఇంకా ఆ రోజు అయితే ఇంక సెట్ లో నేనే హీరో. అంటే అప్పుడు మరి రామ్ చరణ్ గారు రాలేదా ఆ సెట్ కి? నైట్ షూట్ కి ఇంకా రాలేదు, ట్రయల్ షూట్ అయ్యింది ఆ రోజు. ఇంకా రామ్ చరణ్ గారు రాలేదు ఆ రోజు సెట్ కి. ఇంకా నేనే హీరో. అందరూ వచ్చి జనాలు బయట నుంచి అందరూ కూడా వచ్చి బాగా చేసావు అని చెప్పి చెప్తే ఇంక నేను రాత్రి పడుకోలేదు. ఇంకా పడుకోలేదు, ఇంకా అలాగే అయిపోయింది. నెక్స్ట్ డే సెట్కి వెళ్ళాను, యాజ్ యూజువల్ ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మామూలే యాజ్ యూజువల్ అనమాట. రామ్ చరణ్ గారు వచ్చేసారు ఆ రోజు, పట్టించుకోలేదు. దివ్యాంగ్ గారు ఒక్కరు వచ్చి ఆ రోజు షార్ట్ అవుతుంది, ఆ రోజు ఇలా బదం మీద చేసి దివ్యాంగ్ గారు అంటే అదే మొన్నబాయ్ వచ్చి వాట్ బ్రదర్ ఈరోజు మీరు చేయట్లేదా అని చెప్పేసి అడిగారు అనమాట. అడిగితే నేనేమో లేదు సార్ చేయట్లేదు సార్ అని చెప్పేసి చెప్పాను నేను. చెప్తే ఓకే ఎస్టర్డే డూయింగ్ వెరీ వెల్ అని చెప్పేసి అన్నారు అనమాట. మళ్ళీ చెప్పారు ఓకేలా గుర్తుపెట్టుకున్నారు, అయితే ఫేస్ గుర్తుపెట్టుకున్నారు అనుకొని నేను హ్యాపీ ఫీల్ అయినా ఆ రోజు. ఆ రోజుకి అయితే మాత్రం చాలా నా లైఫ్ లో మాత్రం మర్చిపోలేను ఆ డే అయితే. ఎందుకంటే నాకు ఇష్టమైన హీరో ఫస్ట్, ఆయనలాగా నన్ను యాక్ట్ చేయమన్నారు. నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి లైలా లైలా మగధీర సాంగ్స్ ఇవన్నీ నేను చేసుకొని అలా టిక్ టాక్ లో అవన్నీ చేసుకుని ఒకసారి అక్కడ చూపించాల్సి వచ్చింది అనమాట. సో అలా బాగా అనిపించింది ఆ రోజు అయితే నాకు. ఇంకా తర్వాత ఇంటరాక్షన్ ఎలా ఉండేది రామ్ చరణ్ గారు ట్రావెల్ చేయడం కానీ అతను హ్యాబిట్స్ ఎలా ఉంటాయి ఏంటి? జనరల్ గా రామ్ చరణ్ గారు పెద్దగా ఎవరితో ఎక్కువ మాట్లాడరు, కానీ ఎవరైనా మాట్లాడి విష్ చేస్తే మాత్రం అందరినీ బాగానే రిసీవ్ చేసుకుంటారు, అందరితో కూడా బాగానే మాట్లాడతారు. మోస్ట్లీ ఒకరోజు వాళ్ళ పాప ఫోటో రివీల్ చేయలేదు క్లింకర్ గారిది, అయితే ఆ పాపను తీసుకుని సెట్స్కి వచ్చారు ఆ రోజు. సో మేము అప్పటికి పాప బయటికి రివీల్ అవ్వలేదు కదా, సో ఫస్ట్ టైం పాపను చూసిన ఎవరంటే నేను చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే దగ్గరే ఉన్నాం అప్పుడు. ఆ రోజు ఆ సార్ కూడా సమయమాల్లో ఉన్నారు, మాల్లో ఉండి పాపను తీసుకొని వచ్చి చూసారు. అప్పుడు పాపను చూసాం. అండ్ పాపతో కూడా అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా మనం ఫీల్ అవుతాం కదా, దూరంగా ఉంచుతారు, దగ్గర రానివ్వరు, అది ఇది అని. ఆయన బాగానే ఉంటారు, కాకపోతే ఏంటంటే మన లిమిట్స్ లో కూడా మనం ఉండాలి కాబట్టి మనం దూరం నుంచి ఇప్పుడు మన వాళ్ళ మాట్లాడుకుంటున్నాం, అలానే దూరంగా కొంచెం బాగానే మాట్లాడుకునే వాళ్ళు. ఆయన అయితే మాత్రం రెస్పాన్స్ చాలా బాగుంటది. అండ్ వన్స్ షూట్ అయిపోయిన తర్వాత అండ్ ఆయన పని అయింది, మన పని మంది కదా, సో అప్పుడు మీరెవరో నేనెవరో అంతే. సో మోస్ట్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రైలర్ వచ్చిన తర్వాత డీకోడ్ చేయడం అది చేస్తున్నారు. కొంతమంది ఏంటి 3 ఆడారు అని చెప్పండి, క్రికెట్ ఆడారు, తర్వాత కుస్తీ, దాని తర్వాత ఒలింపిక్స్ రన్నింగ్ అనమాట. సో ఇది ఈ షార్ట్స్ అన్నట్లో జర్నీ చేసావా ఓన్లీ క్రికెట్ దీని వరకేనా, కబడ్డీ వరకేనా? అది ఏంటంటే వాళ్ళు జనరల్గా నాకు అది ఎంతవరకు నిజం నాకు తెలీదు. వాళ్ళు నాతో అగ్రిమెంట్ రాయించుకున్నప్పుడు నా క్యారెక్టర్ కోసం రాయించుకున్నారు. అది అయిన తర్వాత క్యారెక్టర్ అయిపోయిన తర్వాత సడన్ గా ఒక రోజు డ్రెస్ చేయించి నువ్వే బాడీ డబుల్ చేసి అని చెప్పేసి
చేయించారు. అది అయిపోయిన తర్వాత నాకు ఇలా ఎందుకు చేయించారు, నేను అసలు ఏంటి అని అడగడానికి కూడా నాకు 1 వీక్ పట్టింది అనమాట. ఈ 1 వీక్ నా డ్రెస్ చేశారు, తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అసలు దీనికి ఎంత పేమెంట్ ఉంటుందా అది ఇది కూడా నేను అడగలేదు ఫస్ట్. నాకేంటంటే ఎగ్జైట్మెంట్లో ఉన్నాను, ఫస్ట్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను కాబట్టి ఆ తర్వాత నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట, ఇలా ఎందుకు ఫ్రీగా చేస్తున్నావు నువ్వు, దీనికి కూడా అమౌంట్ ఇస్తారు అంటే పుష్ప సినిమాలోని డూప్ చేసిన ఆయన అది అలా అనమాట. అలా కాంటాక్ట్స్తో చెప్పారు నాకు. సరే ఇలా ఉందా, ఎంత ఇలా చేస్తారా అని చెప్పానంటే నేను ఒకసారి అప్పుడు అడిగాను, నన్ను ఎవరైతే తీసుకెళ్ళి డ్రెస్ ఏది వేయించారో వాళ్ళని అడిగాను నేను. అడిగితే వాళ్ళు ఏంటన్నారంటే అదే మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం అని చెప్పేసి ఆ పేమెంట్ కూడా మాట్లాడదాం అని చెప్పి, మీరు 2 రోజులు చేస్తారు ఇప్పటికీ చెప్పండి అని చెప్పానంటే మాట్లాడదామని సరే మాట్లాడాను. నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒక అమౌంట్ చెప్పారు, అమౌంట్ బాగా నచ్చింది. ఓకే చేస్తాను, 2 years అగ్రిమెంట్ అన్నారు. ఓకే దానికి కూడా మళ్ళీ అగ్రిమెంట్ రాస్తాను, బాడీ డబుల్ కింద రాస్తాను ఓకే అని చెప్పాను అనమాట. మళ్ళీ ఇప్పుడు మనం తీసిన వీడియో ఉంది కదా, అంటే నేను ఆ రోజు ఈవినింగ్ రామచంద్ర గారు చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియో సార్ చూపించాను. సార్ చూసారు, సార్ కూడా బాగుంది అన్నారు, సార్ కూడా ఓకే అన్నారు. అంటే ఇదంటే ఆయన నాకు చెప్తున్నారా లేకపోతే ఈయన నిజంగా రామచంద్ర గారు అన్నారా అనే విషయం నాకు కూడా తెలియదు. నాకు తెలిసి అనుండ్రేమో, ఈయన నాకు చెప్పారు మేబీ. అయితే ఈయనేమో వచ్చి ఇంత పేమెంట్ వెళ్ళాలని మాట్లాడారు, అంటే నాకింత నీకింత అన్నట్టు మాట్లాడారు అనమాట. ఇలా కూడా ఉంటుందా మళ్ళీ ఇందులోని అంటే సరే అయితే నేను చెప్పాను, ఫ్రాంక్ గా చెప్పాను, నేను యాక్చువల్లీ నాకు జాబ్ ఉంది వైజాగ్ లో, 2 years నేను ఇక్కడ అగ్రిమెంట్ రాయాలంటే నా ఫ్యామిలీ కూడా నేను చూసుకోవాలి కాబట్టి మీరు ఒక 10% తీసుకోండి, నాకు 90% ఇవ్వండి అని చెప్పానంటే లేదు నాకు 90 నీకు 10 అన్నాను అనమాట. సరిపోయింది. నేను 90-10 అంటే నేను నాకు క్లియర్గా చెప్పాను ఆయనకి. ఏం చెప్పానంటే లేదండి నేను అసలు నాకు జాబ్ అక్కడ నేను వదిలేసి వచ్చేదంటే నాకు ఇక్కడ చాలా టఫ్ అవుద్ది, షూట్ కూడా రోజు ఉండదు కదా, అయితే మంత్లీ ఒక హార్డ్గా 15 days ఉంటుంది. అంటే నాది జనరల్గా మేము వెళ్ళేది ఈ రోజు నాది అవ్వచ్చు, రేపు పొద్దున్న ఇంకోళ్ళది అవ్వచ్చు, రేపు పొద్దున్న ఇంకోళ్ళది అవ్వచ్చు అనమాట. అంటే షూట్ జనరల్గా క్యారెక్టర్స్ బోల్ మంది ఉంటారు కాబట్టి, చాలా మంది ఉంటారు కాబట్టి అలా. అయితే ఆయన ఏంటంటే లేదు నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను, నా శాలరీకి మ్యాచ్ అవుతుందా లేదా, అది ఇచ్చే అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకున్నా, అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసాను నేను. లేదండి నేను చెయ్యాలి అంటే నాకు కూడా కొంచెం ఉండాలి కదా, ఎందుకు చేయను అన్నానంటే రిస్క్ ఎక్కువ మనకి. బాడీ డబుల్ ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ ఇప్పుడు ఎండలాగా ఉన్నాయా, అప్పుడు కూడా చాలా ఇంకా వేరే క్యారెక్టర్ కనబడకూడదు, ఇంకా అది కూడా చేసింది కూడా కనబడదు, బ్యాక్ షాట్స్ సైడ్ షాట్ ఉంటుంది కనబడదు మనకి అక్కడ. అంటే ఏదో ఒకటి ఉండాలి కదా మనకి, అయితే డబ్బులు ఉండాలి, అయితే మనీ ఉండాలి, లేదంటే ఫేమ్ ఉండాలి. రెండు ఏది రాకుండా మనం చేయమంటే మనం చేయలేం కదా. సో వాళ్ళకి క్యాల్కులేట్ చేసుకున్నాం. ఎందుకు క్యాల్కులేట్ చేసుకున్న మైండ్ వచ్చిందంటే ఆ టైంకి ఈ సినిమా కోసం అని చెప్పి నేను ఆల్రెడీ 2 సినిమాలు వదులుకున్నాను నేను. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు డ్రాగన్ జరుగుతుంది కదా, ఎన్టీఆర్ గారు డ్రాగన్ కూడా వచ్చింది, ఇలానే చిన్న క్యారెక్టర్ వచ్చింది. ఈ రామచంద్ర గారి ఇష్టం మీద ఉండిపోయాను నేను. అదొకటి. నెక్స్ట్ ఒక సినిమా రిలీజ్ అయ్యి పెద్దగా ఆడలేదు కానీ ఓకే, సినిమా పేర్లు తీయకూడదు కానీ ఆ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఇంకా బెటర్ ఛాన్సే వచ్చింది నాకు, అది కూడా వదులుకున్నాను రామచంద్ర గారి సినిమా కోసం అని చెప్పి. కానీ ఇక్కడ సమ్ ఎక్స్పర్ట్స్ చూస్తేనేమో నన్ను తీసుకెళ్ళిన ఆయన చూస్తేనేమో డబ్బుల కోసం అటు ఇటు గేమ్ ఆడుతున్నారు అనమాట. సర్లే అని చెప్పి నేను ఇంకా నా పని నేను చూసుకొని నా క్యారెక్టర్ నేను చేసుకొని ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి, అంటే నేను వెళ్ళిన 2-3 రోజులకే రామచంద్ర గారి కలిసాను రామచంద్ర కలిసాను, రామచంద్రని గెటప్ వేసాను, నా క్యారెక్టర్ చేశాను. సో ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన ఫస్ట్ ఇన్ని ఛాన్సులు అంటే ఇన్ని జరగవు కదా, ఇవన్నీ కోఇన్సిడెన్స్ అనమాట. సో అలా ఫీల్ అయ్యి ఇంక నేను లెఫ్ట్ అయిపోయాను అక్కడి నుంచి. నా తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి తీసుకొచ్చి పెట్టుకున్నారు అంతా. తను కూడా ఇంత చేసినా సరే ఫోటో ఏమైనా ఉందా రామ్ చరణ్ గారితో? ఫోటో జనరల్గా ఏంటంటే ఫోటో తీసుకోవాలంటే మనం రామ్ చరణ్ గారితో షూట్ అయిపోయిన తర్వాత ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి కాలండి మనం. అక్కడ ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే మేము షూట్లో ఉంటాం, ఆయన షూట్లో ఉంటారు కదా. ఆయనకి అట్లీస్ట్ అంటే జనరల్గా ఆయనకి ఒక 5 star ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి జనరల్గా ఆయన చుట్టూ. మాకేంటంటే 2 star ఉంటాయి అనమాట మా పక్కన. సో మేము మాకు ఎండలో గొడుగులు అవి ఇంకా మాకే ఉండవు కదా. సో ఫుల్ చెమటతో ఉంటాం. మనకి ఇష్టమైన నీళ్ళు కలాలి అంటే మనం కొద్దిగా ఫ్రెష్గా నీట్గా మంచి లుక్తో ఉండే ఫోటో తీసుకోవాలంటే ఉండాలి కదా. నేను కాస్ట్యూమ్లో ఉండేవాడిని, ఆయన కాస్ట్యూమ్లో ఉండేవారు. ఆ టైంలో షూట్ అయిపోయిందో కలుద్దామంటే నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యేలోపు ఈయన వెళ్ళిపోతారు. సో ఇంకా మ్యాచ్ అవ్వదండి. అప్పటికి ట్రై చేసాం లాస్ట్ టైం, ఆయన ఇస్తాన్నారు కానీ అప్పటికి ఆ రోజే
సెట్కి పెద్ద మన సుకుమార్ గారు వచ్చారనమాట ఓకే. ఆ రోజు. సుకుమార్ గారు వచ్చినప్పుడు ఇంకా ఆయన బిజీ ఉండి ఫోటో ఇస్తానని చెప్పారు. ఆయన చెప్పారు కానీ వెయిట్ చేశాను చాలాసేపు. ఆ తర్వాత ఇంకా టైం పట్టేలాగా ఉందని చెప్పేసి నేనే లెఫ్ట్ వచ్చేసాను అనమాట. కానీ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా ఇప్పటికైనా ఫోటో తీసుకుంటాను ఓకే. నాకు నెక్స్ట్ ఫోటో తీసుకుంటాను. అండ్ ఆయన నన్ను చూసినంటే ఖచ్చితంగా గుర్తుపడతారు కూడా. ఓకే, అవును, గుర్తుపడతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 23 days జర్నీ కదా, పేరే గుర్తుండకపోవచ్చు కానీ ఫేస్ అయితే గుర్తుండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది రామ్ చరణ్ గారికి క్లైమాక్స్ లో కాల్ తీసేస్తారని. దాని గురించి ఆడియన్స్ కి ఏమన్నా హింట్ ఉందా లేదా? అదంటే కాదండి, పూర్తిగా ఫాల్స్. అది ఫాల్సా? అసలు అలాంటిది ఏం లేదు. అలాంటిదేం లేదు. సినిమా చూడండి మీరు ఫస్ట్. అవునా? అంటే ఉప్పని కన్నా షాకింగ్ విషయం ఒకటి ఉంటుంది, అది షాక్ అవుతారు, దేంట్లోనే ఉంటారు అంటే ట్రామాలో ఉంటారు అని చెప్పి రామ్ చరణ్ గారు కూడా చెప్పారు మొన్న. సో అలాంటి షాకింగ్ ఇష్యూ ఏముంటుంది అంటే జనరల్ గా ఏంటంటే సినిమా లవర్స్ ఎప్పుడైనా సరే సినిమాని మన సినిమాలో చూసామనుకోండి ఇన్వాల్వ్ అయిపోతాం కదా మనం. సేమ్ ఈ సినిమాలో ఏం జరుగుద్ది అంటే మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం, అట్ ద సేమ్ టైం మనం మన ఇంటి దగ్గర జరుగుతుంది అంతా, మనలో వాడే ఒకడు ఇదంతా చేశాడు అనే ఫీల్ లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఆ స్టోరీ అలానే ఉంటది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా అలానే ఉంటది. సో ఆ ఫీల్ కోసం మ్యాచ్ చేయడానికి రామ్ చరణ్ గారు చెప్పుకుంటారు. కానీ జనరల్ గా ఏంటంటే ఆ సినిమా మనం చూసి వచ్చేసరికి చాలా హెవీగా ఉంటది మన హార్ట్. అదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా మనం ఎప్పుడైనా అంటే జనరల్గా ఫైట్స్, ఐటమ్ సాంగ్స్ ఆర్ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మనం హ్యాపీగా ఉండలేం ఏ సినిమాకైనా సరే. జస్ట్ ఇదంతా మనకి డ్రామాలా ఉంటుంది, చూస్తే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా టాక్ ఏంటంటే ట్రైలర్లో పెద్దగా ఏమి హైప్ చూపించలేదు, హై పాయింట్స్ లేవు. అంటే వేరే ట్రైలర్స్ చూస్తే బాగా మాస్ పాయింట్స్, హైలైట్ షార్ట్స్ ఉంటాయి, కానీ దీంట్లో వచ్చేసరికి ఓన్లీ ఈ డ్రామా ఉంది, స్పోర్ట్స్ డ్రామా ఎక్కువ ఉంది, సినిమాలో ఎక్కువ దాచి ఉంచారు, ట్రైలర్లో ఏం చూపించలేదు అని ఉంది. అలాగే ఉంటుందా? కరెక్టే. అదేంటంటే సినిమాలోని ట్రైలర్ అనేది నాకు తెలిసి ఒక 10% కూడా కాదు. అది మనకి అంటే నాకు తెలుసు కాబట్టి జనరల్గా చూసాను కాబట్టి ఒక 20% చూసాను కాబట్టి ఆ సెట్ అట్మాస్ఫియర్ అంతా మన ట్రైలర్ చూపించింది ఒక 1%, 2% అంతే. కానీ తర్వాత ఎంత ఎక్స్పెక్ట్ చేసినా సరే దానికి మించి ఉంటుందా? చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 3 స్పోర్ట్స్ కదా, స్పోర్ట్స్ అనేవి అందరికి చాలా మంది అంటే ఇన్స్పిరేషన్ గా ఉంటది అనమాట, ఇన్స్పిరేషన్ గా ఉంటది కథ అంతా. సో ఈ 3 స్పోర్ట్స్ మిక్స్ ఉంటది కాబట్టి ఆ స్టోరీ ఎలా రన్ అవుద్ది అంతా కూడా మనం సినిమాలో చూస్తే ఎగ్జైట్ అవుతాం బాగా. అంటే ఏమీ లేదు, జీరో దగ్గర నుంచి ఎవరెస్ట్ వరకు ఎలా వెళ్ళారు అనేది అనమాట. బాగుంటది సినిమా అంతా. ఓకే. సో ఇప్పుడు రామ్ చరణ్తో కాకుండా ఇంకా ఎవరు యాక్టర్స్ అంటే హీరోయిన్ కానీ ఎవరితోనైనా ఉన్నాయా సీన్స్ కానీ అలాంటివి నేను చేసినవా? అంటే మొన్న ట్రైలర్లో ఉంటది కదా జనరల్గా ఎవరు జాహ్నవి కపూర్ గారు వచ్చి అనౌన్స్మెంట్ చేయడం అది ఉంటది అనమాట. సో ఆ సీన్స్ అన్ని ఉంటాయి, మేము ఉన్నప్పుడే జరిగాయి అవి కూడా. అదే మన జాహ్నవి కపూర్ గారితో అంటే ఇంటరాక్షన్ అవ్వలేదు కానీ ఆ సీన్స్ అయితే జరిగాయి. అంటే ఇంటరాక్షన్ అంతగా ఆవిడతో అని అంటే ఆవిడ పెద్దగా మోస్ట్లీ తెలుగు రాదు కదా, తెలుగు రాదు కాబట్టి ఆవిడతో పెద్ద ఇంటరాక్షన్. ఇంకో వర్డ్ కూడా అంటున్నారంటే ట్రైలర్ అంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ పల్లెటూరు అమ్మాయి అంత స్టైలిష్ గా అంత ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టు ఉంది అని చెప్పేసి చాలా వరకు టాక్ వచ్చింది. సినిమా అంతా అలా నడుస్తుంటుందా, క్యారెక్టర్ మారుతుంటుందా, లేకపోతే ఆ క్యారెక్టరే అంతా? యాక్చువల్లీ క్యారెక్టర్ ఏంటంటే ఊర్లో డబ్బున్న వాళ్ళు అనమాట హీరోయిన్. సో డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళే ఊరికి పెద్ద టైప్ అనమాట. మరి అక్కడ షూటింగ్ లో జరిగినవి ఫొటోస్ కానీ రీల్స్ కానీ చేసి అప్లోడ్ చేయడం అయినా జరిగిందా అలాంటివి? అంటే జనరల్ గా మనకు మొబైల్స్ ఎలా ఉండదు లోపలికి, కాకపోతే మనకి ఆర్టిస్ట్ గా ఇచ్చారు కాబట్టి మా మొబైల్స్ మా దగ్గర ఉండేవి అనమాట. సో మేము నా రామ్ చరణ్ గారు గెటప్ వేసుకున్నాను కదా, వేసుకున్నప్పుడు ఆ ఫోటో తీసుకున్నాను నాకు గుర్తుగా. అంటే బయట రివీల్ చేయకుండా ఉండడానికి ఆ గెటప్తో నా ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే షూట్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే రోజు డైరెక్టర్ గారును అండ్ మిగతా క్రూ కూడా పిక్స్ ఇచ్చారు మాకు. ఆ రోజు అందరం కలిసి పిక్స్ తీసుకున్నాం షూట్ లాస్ట్ డే రోజు. ఆ పిక్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి తీసుకున్నాను. నా క్యారెక్టర్తో పెట్టినప్పుడు ఏమన్నా అబ్జెక్షన్ జరిగిందా? ఫొటోస్ పెట్టి జనరల్గా ఏంటంటే మనకి రామ్ చరణ్ గారు ఫస్ట్ లుక్ రివీల్ అయినప్పుడు అప్పుడు నేను ఆల్రెడీ చేసి ఒక 3-4 months అవుద్ది ఆ షూట్ చేసి.
అది లుక్ రిలీజ్ అయినప్పుడు నేను ఏం చేస్తానంటే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక రామ్ చరణ్ గారిది అక్కడ డూప్ ఏం చేశానో సేమ్ షాట్ ఇక్కడ అది షాట్ నేను రీల్ కింద చేస్తాను అనమాట. ఓకే. రీల్ చేసేసి అది సేమ్ డ్రెస్ సేమ్ డ్రెస్ కాదు అంటే నా డ్రెస్ తోని నేను అంటే ఆ బాడీ లాంగ్వేజ్ తోని రామ్ చరణ్ గారి లాగా అంటే అప్పటికి ట్రైలర్ లో రిలీజ్ అయ్యింది 1% అనమాట. నిన్న రీల్ ఏం చేశానంటే మిగతా 10% చూపించేసి ఇలా జరిగింది అనేలాగా చేశాను అనమాట. అంటే ఏం చెప్పలేదు కానీ బాడీ లాంగ్వేజ్ చూపించి వాళ్ళు జస్ట్ గ్లిమ్స్ వదిలితే నేను ట్రైలర్ లా చేస్తాను ఇది. చేస్తే అప్పుడు వాళ్ళు డైరెక్షన్ టీం నుంచి కాల్ చేసి చాలా అలా అప్లోడ్ చేయకూడదని చెప్పి వెంటనే విత్ ఇన్ సెకండ్స్ డిలీట్ చేస్తాను. ఆ తర్వాత అప్పుడు తెలిసింది అనమాట నాకు కూడా ఓకేలే ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ అవుద్ది కదా అని చెప్పేసి. ఆ షార్ట్ మొన్న ఇందులో రిలీజ్ అయింది, ట్రైలర్ లో వచ్చింది, అప్పుడు నేను చేసింది. ఓకే. దాని తర్వాత చాలా రీల్స్ వైరల్ అయ్యాయి కదా, రేణు నువ్వు చేసింది చాలా సాంగ్స్, తర్వాత పెద్ద టీం వాళ్ళు కూడా స్టోరీలు పెట్టడం చేశారు. ఓకే. దానికి అలాంటి రెస్పాన్స్ వచ్చింది నాకు తెలిసి, ఆ తర్వాతే బాగా స్వింగ్ లోకి వచ్చావు. అంటే జనరల్గా రేణు ఫ్రెండ్ అనమాట నాకు. తను ఎప్పటి నుంచో రీల్స్ చేద్దాం అని మేము డిస్కస్ చేసుకోవడం అవ్వలేదు, నాకు అవ్వలేదు, తనకు అవ్వలేదు. సో ఈ పెద్ద సినిమాకి ఏంటంటే నేను చేయడం వల్ల నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, బాగా కాన్ఫిడెంట్ ఉండడం వల్ల నేను తనకి అడిగితే తనకి సరే కలిసి చేద్దాం అని చెప్పానంటే ఆ పెద్ద రీల్ చేశాను అనమాట. ఆ రీల్ అనుకోలేదు మేము చేసినప్పుడు, జస్ట్ మామూలుగా అదే అనుకున్నాం కానీ బాగా ట్రెండ్ అయింది. అది బుచ్చిబాబు గారు స్టోరీ పెట్టారు, జాహ్నవి కపూర్ గారు కూడా లైక్ కొట్టి షేర్ చేశారు. రామ్ చరణ్ గారు చూడలేదు అనుకుంటా, అది తెలీదు. కానీ అది చేసిన తర్వాత ఆ రీల్ చేసి ట్రెండ్ అయిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా షూట్కి వెళ్ళినప్పుడు, మళ్ళీ ప్యాచ్ వర్క్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆ రీల్ కోసం ఆ సెట్ అంతా అడిగారు నాకు. ఆ సెట్ లో అందరూ కూడా బాగా చేశారు బ్రో, నెక్స్ట్ కూడా చేయండి అని చెప్పేసి అడిగారు, చేశారు అనమాట. దాని తర్వాత ఏమన్నా టీం నుంచి ఏమైనా పంపించడం కానీ టీ షర్ట్స్ అలాంటివి ఏమైనా పంపిస్తుంటారు టీం, అలాగైనా పంపించారా? మొన్న రీసెంట్ గానే ఈ పెద్ద ప్రమోషన్ స్టార్ట్ అయినప్పుడు నాకు జనరల్ గా ఒక అంటే పెద్దలు పంపిస్తుంటారు, నాకేంటంటే స్వీట్ బాక్స్ పంపించారు, దాని మీద పెద్ద అని చెప్పేసి స్టిక్కర్ ఉంటది, ఆ ప్రమోషన్స్ అందులో పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్ అనమాట. సో ఆ స్వీట్ బాక్స్ పంపించారు, 2 kg స్వీట్ బాక్స్. అది ఎవరంటే జనరల్ గా పెద్ద టీం డైరెక్షన్ టీం పంపిస్తారు, కాకపోతే ఇందులోని నాతో పాటు మా టీం కెప్టెన్ అనమాట, సినిమాలో మా టీం కెప్టెన్ ఆయన విశ్వరెడ్డి గారు. అన్న కూడా మంచి ఎంకరేజ్మెంట్ చేసేవారు నాకు. మన ఖాళీగా ఉంటాం కదా, జనరల్ గా షార్ట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాం కదా, ఖాళీ ఉన్నప్పుడు విశ్వరెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏం చేస్తుంటావు, వైజాగ్ నుంచి వచ్చావా, వైజాగ్ నుంచి ఛార్జ్ పెట్టుకొని అండ్ మళ్ళీ వెళ్తున్నావు అంటే మంచి డెడికేషన్ గా ఉన్నావు, ట్రై చేయి, నెక్స్ట్ బాగా వెళ్తావు అని చెప్పేసి ఆయన బాగా ఎంకరేజ్మెంట్ చేసేవారు. సో ఆయన గుర్తుపెట్టుకొని మరి నాకు పెద్ద టీం నుంచి స్వీట్ బాక్స్ పంపించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఓకే గుర్తుంచుకున్నారులే అని చెప్పి. ఓకే. తర్వాత నార్మల్గా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటే ఈజీ అనుకుంటారు, అందరినీ చూసి ఈజీ అనుకుంటారు. ఈ స్ట్రగుల్ అలాగైంది, ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగాయా మధ్యలో? అంటే జనరల్గా మనం సినిమాల్లో అంటే మనం చాలా మందికి మైండ్లో ఎలా ఉంటుందంటే చదువుకోలేని వాళ్ళు, ఏ జాబ్ లేని వాళ్ళు, ఏమీ చేయలేని వాళ్ళు సినిమా ఇండస్ట్రీ అనుకొని లేదా రీల్స్ అనుకొని ఇలా టైం వేస్ట్ చేసుకొని అలా వెళ్తుంటారు, ఏదో ఒక రోజులోని వచ్చేసి ఉంటుంది వీళ్ళకి అని చెప్పేసి అనుకుంటారు. కానీ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక రీల్ చేస్తే మనం యాక్టర్ అయిపోయినట్టు కూడా చాలా మంది ఇన్స్టాలో ఫీల్ అవుతుంటారు. అసలు పూర్తిగా యాక్టింగ్ వేరు, రీల్ కంటెంట్ వేరు. నేనైతే జనరల్గా ఆడిషన్స్ ఇదే సినిమాకి ఆడిషన్స్ 5 times ఇచ్చాను. వైజాగ్లో మిస్ అయితే విజయనగరం మిస్ అయితే హైదరాబాద్లో మిస్ అయితే మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి కలుద్దాం అని చెప్పేసి నేను కాకపోతే లక్కీగా ఏంటంటే నేను ఫిక్స్ అయిపోయాను అలాగని సినిమా చేయాలని. సో వెళ్ళిన తర్వాత వాళ్ళే నాకు కొంచెం అదే ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకా కొంచెం నార్మల్గా వెళ్ళగలిగాను. అలా కాకుండా కానీ వెళ్ళానే కానీ షూట్ ఏ రోజు ఉంటుందో మనకు తెలియదు, మనం పెద్ద ఆర్టిస్ట్ కాదు కాబట్టి షూట్ మనకి కన్ఫర్మ్ డేట్స్ చెప్పరు మనకి. నాకు జరిగింది, మరి వేరే జరగదు తెలియదు, కానీ వైజాగ్ నుంచి వెళ్ళే ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు నాకు తెలిసి. నాకు ఆ రోజు ఈవినింగ్ 11 o'clockకి ఈవినింగ్ నాకు 6 o'clock ఫోన్ వచ్చింది, రేపు షూట్ ఉంది రండి అర్జెంట్గా అని చెప్పి. నేను అప్పుడు 11 o'clock బస్ పట్టుకొని స్టార్ట్ అయిపోయాను వైజాగ్ నుంచి. నర్సీపట్నం వెళ్ళా మళ్ళీ కాల్ వచ్చింది, షూట్ క్యాన్సిల్ అయింది ఈరోజు అని చెప్పి.
నర్సీపట్నం రోజు నర్సీపట్నం నుంచి మళ్ళీ బస్ దిగేసి మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసాను, వైజాగ్ వచ్చాను. అయిపోయి 2 days అయిపోయింది. 2 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ జాబ్ కదా అనేది, జాబ్ మళ్ళీ జాయిన్ అయిపోయాను. జాబ్ స్టార్ట్ అయింది. మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది, మళ్ళీ షూట్ ఉంది రమ్మని. షూట్కి వెళ్ళాను, షూట్ అయ్యింది. షూట్ ఆ రోజు అయ్యింది, ఒక 3 days కంటిన్యూ షూట్ అయ్యింది. అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ జస్ట్ నేను ఒక పక్క ఏంటంటే నాకేంటంటే ఈ మన జాబ్లో ఉన్నా లేకపోయినా సరే మరి వర్క్ అయిపోవాలి కదా. సో కంటిన్యూ కాల్స్ వస్తూనే ఉంటాయి, ఏదో ఒక కాల్స్ కానీ ఏదోటి. సో అక్కడ జాబ్ మేనేజ్ చేసుకోవాలి, కాల్స్ మాట్లాడాలి, షూట్ చేసుకోవాలి. ఆ రోజు నా పై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు నాకు కంటిన్యూగా ర్యాంప్ వేస్తారు. ఒక షూట్ అవుతుంది, ఒక పక్క నాకు ఏంటంటే సార్ కాల్ చేస్తున్నారు, నేను వైజాగ్లో లేను. ఆయనకి ఇన్ఫార్మ్ చేయలేదు కానీ లెటర్ పెట్టాను నేను, ఇలాగా లీవ్ కావాలని లెటర్ పెట్టాను. ఆ లెటర్ ఆయన చూసారు, ఎవరికి లెటర్ నేను చూసి సైన్ చేయకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పి డిస్కషన్తో ఆయన ఆ రోజు నైట్ అండ్ షూట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. ఇలాగా 8:30 అయ్యింది. ఫోన్ చేశారు ఆయన, నువ్వు ఎక్కడున్నావు, రేపు మార్నింగ్ 10 o'clock నా ముందు లేకపోతే మాత్రం నువ్వు ఇంకా నీ ఫ్యూచర్ పోయినట్టే అని చెప్పేసి వార్నింగ్ లాగా చెప్పారనమాట. వెంటనే ఇంకా నాకు ఏడ్చేలా అర్థం కాక మళ్ళీ అక్కడి నుంచి ఇంకా వెంటనే స్నానం కూడా లేదు, ఏమీ లేదు. 8:30కి వెంటనే మళ్ళీ బట్టలు సర్దుకొని అక్కడ నుంచి షూట్ అయిపోయిన వెంటనే మళ్ళీ టికెట్ బుక్ చేసుకోవాలి కదా, హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలంటే. టికెట్ బుకింగ్ లేదు, ఏమీ లేదు. ఎలా వెళ్ళాలి తెలియకపోతే అప్పుడు మళ్ళీ వేరే ఫ్రెండ్ ఉంటే మన బస్సెస్ ఉంటాయి కదా, ఆ బస్సెస్కి వెళ్ళి వాడికి ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి, వాడేమో వెనకాతల లాస్ట్ లగేజ్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది అక్కడ ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను నేను, ఎలా అయినా అంటే నాకు ఆ రోజు అనుకోకుండా ఇంకా మొత్తం ఏడిపోతుంది అనమాట. నా లైఫ్ ఎవరో పట్టుకొని లాగేస్తున్నట్టు, వెనక్కి లాగేస్తున్నట్టు, నేనేదో ట్రై చేయాలని చెప్పేసి నేను ముందుకు వెళ్తూనే ఉంటున్నాను కానీ ఎవరో లాగుతున్నట్టు అని ఫీల్ వచ్చింది. ఆ రోజు ఇంకా మా ఇంటికి ఫోన్ చేసుకొని నేను కొంచెం ఎక్కువ ఫీల్ అయిపోయాను అనమాట. ఆ నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత మా సార్ కూడా అంత సీరియస్ అయిన వాళ్ళు ఏమనలేదు, వచ్చావా సరే అని అనేసారు అనమాట. అప్పుడు అనుకున్నా, ఓడి అమ్మ, అంటే మనం ట్రై చేస్తూ ఉండాలి కానీ, అంటే నేను ఇప్పుడు సినిమాల్లో ట్రై చేసే వాళ్ళకి ఏం చెప్తానంటే, మనం ఏం ట్రై చేసినా జెన్యున్గా ట్రై చేసాం అనుకోండి, ఆ డెస్టినీ అనేది కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది అన్ని విధాలుగా. అది నేను ఈ సినిమాలోని చూశాను అండ్ ఎక్స్పీరియన్స్ చేశాను కూడా. మనం ట్రై చేస్తే, మనం సిన్సియర్గా ట్రై చేస్తే జరగాల్సింది ఆ కాలమే జరిపిస్తూ ఉంటుంది అనమాట అలా. సో అది ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ సినిమాల్లోకి రావడం కూడా అంత ఈజీ కాదు. ఏదైనా స్పెషల్గా మీకు ఒక వర్క్ ఉంచుకొని అండ్ ఆ వర్క్తో పాటు సినిమాలో ట్రై చేసుకోండి, అంతేగాని డైరెక్ట్గా సినిమాల్లోకి అయిపోతే నేనే హీరో అయిపోతామంటే అది చాలా 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 కష్టం. అది చాలామందికి చెప్పాలి, ఎందుకంటే రీల్స్ చేసేసి నాకు వ్యూస్ వచ్చేస్తున్నాయి, ఫాలోవర్స్ వచ్చేస్తున్నారని చాలామంది అనుకుంటారు అన్నమాట. సో అంత ఈజీ కాదు యాక్టింగ్ అనేది, ఇప్పుడే కాదు. సో చాలా రోజులు బట్టి నుంచి, అంటే పూర్వకాలం నుంచి చాలామంది స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. తను ఒక సినిమాలో యాక్ట్ చేయగలిగాడు అనమాట, కానీ చేయకుండా ఉండిపోయి చాలామంది ఉన్నారన్నమాట. సో స్ట్రగుల్స్ అనేవి చాలా ఉంటాయి, సిన్సియర్గా ట్రై చేస్తే వస్తుంది. ఇంకోటి అడగాలి, మీది లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్. ఓకే. సో తన సపోర్ట్ ఎలాగ ఉంటుంది? ఈ సినిమా అంటే చాలా మందికి ఇష్టపడరు. సో జాబ్ ఉంచుకొని ఎందుకు సినిమా, అలా ఉంటుందా, ఉండదా? లేదులేండి, తను ఫస్ట్ నుంచి కూడా తను నాకు కాలేజ్లో జూనియర్ అనమాట. సో తనకి నా కోసం తెలుసు, కాలేజ్లో కూడా నేను కొద్ది సినిమాలు అవి అనుకున్న షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పి తిరిగేవాడిని. సో తనకు ఫస్ట్ నుంచి తెలుసు సినిమాస్లో నేను ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన ఫ్యామిలీ వైపు కూడా మనం చూసుకోవాలి కదా, మా ఫ్యామిలీని చూసుకోవాలి. లేదంటే రేపు పెళ్ళి అయితే ఈ అమ్మాయిని చూసుకోవాలి, అండ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నా దగ్గర ఏదో ఉంది, నేను మీ అమ్మాయిని చూసుకోగలను అని చెప్పేసి అంటే ఒక భరోసా అనేది వాళ్ళకి చూపించాలి. సో అందుకని చెప్పి ఫస్ట్ నేను జాబ్ తెచ్చుకోవాలని జాబ్ ట్రై చేశాను. సో లక్కీగా జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో వాళ్ళ ఇంట్లో కొంచెం పర్లేదు. ఆ తర్వాత తను కూడా కొంచెం రిలాక్స్ అయ్యింది అనమాట. కాకపోతే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట, అంటే మనకి అనుకున్న వేరు కదా, కానీ జాబ్లోకి వెళ్ళిపోయాను అవ్వట్లేదు అని చెప్పి అనుకుంటాను. మన ఎకనామికల్ స్టేజ్ అనేది బాగానే ఉంటే మనం హ్యాపీగా అన్ని వదులుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం మనమే చూసుకోవాలి, మనమే మెయిన్ లీడ్ ఇంట్లో అనుకున్నప్పుడు, అంటే జనరల్గా మన ఇంటికి మనమే కదా హీరో. సో మనం చూపించుకొని ముందుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మా అమ్మాయి కూడా నాకు బాగానే సపోర్ట్ చేసేది. అంటే మగవాళ్ళు అనేసరికి చాలా వరకు సాక్రిఫైజెస్ ఉంటాయి. మనవన్నీ చూసుకోవాలి, మనకంటూ మనం ఇష్టపడం. ఒక స్టేజ్ వచ్చేసరికి
పేరెంట్స్ కోసం కష్టపడతాం, అవును అంటే జాబ్ ఆ పేరెంట్స్ కోసం, దాని తర్వాత ఫ్యామిలీ అండ్ వైఫ్ కోసం, అవును ఇంకో స్టేజ్ వచ్చేసరి పిల్లల కోసం, ఇలాగ అయిపోద్ది అనమాట. సో నువ్వు చేస్తున్న దాంట్లో నువ్వు హ్యాపీనెస్ ఉందా, లేదు ఇంకా ఏదైనా సాధించాలని ఉందా, ఏంటి ఏం రన్ అవుతుంది, అంటే గవర్నమెంట్ జాబ్లోనా లేదంటే మూవీస్లోనా అని? అంటే ఇందాక చెప్పాను కదా, మనం ఏదైనా సిన్సియర్గా ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన పక్కనున్న పంచభూతాలు కూడా మనం సపోర్ట్ చేస్తూ ఉంటాయి, డెస్టినీ కూడా. అంటే మనకి నేను ట్రై చేయడం అయితే ఎప్పుడు ఆపను. అంటే ఒక కొట్టు ఉంటుంది, ఎలా అంటే అది మన అంటే ట్రై చేసి ఫెయిల్ అయినాడు అంటే ఎవడు ఉండు, నేను గట్టిగా నమ్ముతాను అనమాట. మనం ట్రై చేస్తూ ఉండాలి, కానీ ఖచ్చితంగా అది అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఈయన ఆడుకుంటున్నాడు లేదా ఏదో అంతలాగా ఉండట్లేదు అంటే కొంచెం కంగారు అవుతూ ఉంటారు అనమాట. జనరల్గా చాలా మంది సినిమాల్లోకి వెళ్ళాలనుకున్న, నాతో పాటు వెళ్ళాలనుకునే వాళ్ళు రీల్స్ వైపు, అంటే జనరల్గా అంటున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది అని ఇది నాకు ఎప్పుడు రీల్స్ చేయొచ్చు కదా, అందరూ ఎక్కడెక్కడ వెళ్తున్నారు, నువ్వు ఇక్కడ ఉండిపోతున్నావు అది ఇది అని చెప్పి అనేవారు. నా టార్గెట్ ఏంటంటే ఒక సినిమా చేయాలి ఫస్ట్, ఒక సినిమాలో లక్కీగా మనం కనిపించాం అనుకోండి, ఆ రిసీవ్ వేరేగా ఉంటుంది. మనం రీల్స్ చేసి ఎంతమందికి వెళ్ళినా సరే నా ఫ్రెండ్ రీల్స్ చేస్తాడు, రీల్కి వేరు సినిమా రీల్ వేరు. అది నేను విన్నాను, మా తమ్ముడు కూడా ఉన్నాడు వినయ్ అని చెప్పేసి, ఆడు పేరు మార్చుకున్నాడు ఈ మధ్య. మూవీస్లోకి వెళ్ళాలంటే ఆడు అసలు రీల్స్ చేయడు, నార్మల్గా ఎక్కడ కనబడ్డు, ఎందుకంటే అది వేరు ఇది వేరు అంటాడు అనమాట. సో మూవీస్లో కనబడుతుంటాడు కానీ రీల్స్ అయితే చేయడం అనమాట. సో సేమ్ ప్రొసీజర్ నాకు తెలిసి. అంటే రీల్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే, కానీ తిప్పి ఎలా అయిందంటే, మన సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినా సరే ఫస్ట్ చెక్ చేసేది మనం చిన్న ఆర్టిస్ట్ అనుకోండి, బేసిక్ ఆర్టిస్ట్ అయితే మనకు చిన్న సపోర్ట్ ఇచ్చేది రీల్సే. మళ్ళీ తిప్పి ఇక్కడికి వచ్చే టాపిక్ వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చెక్ చేస్తారు ఫస్ట్. చెక్ చేస్తే అలా అని వాళ్ళకి చెక్ చేసి మంచి క్యారెక్టర్ ఇచ్చేస్తారని కాదు, చెక్ చేస్తారు వీళ్ళ వల్ల మన సినిమాలో పెట్టుకుంటే ఏమైనా ఉందా అని చెప్పి వాళ్ళకి ఒక డైలాగ్ పెట్టడం చేస్తారు అంతే. కానీ మనం సిన్సియర్గా ట్రై చేసుకుంటూ నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటే మాత్రం, అది కూడా ఒక పెద్ద సముద్రం లాంటిది. నువ్వు జనరల్గా బీటెక్ ఎలా చేస్తావు, యాక్టర్ కెరీర్ అనేసరికి చాలా మంది అనుకుంటారు నేను డైలాగ్ ఇస్తే చెప్పడమే కదా యాక్టింగ్ అనుకుంటారు, కానీ దానికి డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి, ఇంటర్ కోర్సెస్ ఉన్నాయి, వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకొని డైరెక్షన్ మొత్తం 24 క్రాఫ్ట్స్ నేర్చుకొని సినిమాల్లోకి వెళ్తేనే అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం డిగ్రీ పాస్ అయ్యి వెళ్తాము, సేమ్ సినిమా ఇండస్ట్రీకి కూడా మనం ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకొని వెళ్తేనే ముందుకు వెళ్ళగలం. అంతేగాని ఒక రీల్ చేసి ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోదాం అంటే మాత్రం టోటలీ ట్రాష్, అది అవ్వదు. సో ఫైనల్గా పెద్ద టీంకి కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ మూవీ లవర్స్కి ఏం చెప్పాలనుకున్నాం ఒకసారి? పెద్ద మూవీ June 4th రిలీజ్ అవుతుంది. అండ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ఉచ్చిబాబు గారికి అండ్ సినిమా క్రూకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్యమూర్తి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, ఏదైనా చిన్నది మనం ట్రై చేస్తూ ఉంటేనే పెద్దవాళ్ళు అవుతాం, ఆర్ మనం స్ట్రగుల్స్ ముందుకి మనం దాటుకుంటూ వెళ్ళాలి అంటే మనం పూర్తిగా ఏదైనా ప్రాసెస్ అంటే కంప్లీట్ చేయాలి. ఈయన అది ఆల్రెడీ కంప్లీట్ చేశారు. నాకు తెలిసినప్పటి నుంచి ఈయన ఏంటంటే మన వైజాగ్లోనూ ఉన్న చాలామందికి కూడా ఈయన దగ్గర ఇంటర్వ్యూ చేసి చాలామంది పెద్ద రీల్స్లోని, అంటే పెద్ద మీన్స్ రీల్స్లోని సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన కోసం కూడా ఇలా ఒక ఇంటర్వ్యూ చేయాలి ఒకరోజు. థ్యాంక్ యూ. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా ప్రమోషనల్ వీడియో అయితే కాదు, మూవీ ప్రమోషన్ అయితే కాదు. తన కంప్లీట్ పెయిన్ తను ఎలా వచ్చాడని తెలుసుకోవడానికి, తన క్లోజ్ సోర్స్ ఫ్రెండ్ అనమాట నాకు. సో తన గురించి తెలుసు కాబట్టి చేశాను ఇంటర్వ్యూ. మనకు మూవీ ప్రమోషన్స్ చాలా వస్తాయి కానీ నేను ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే నేను కొన్ని డిఫరెంట్గా చేసేవాడిని. ఇప్పుడు పాడ్కాస్ట్లు చేస్తున్నాం, ప్లస్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాను. సో మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.